నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైజాగ్ జగదాంబ సెంటర్లో ఒక మహిళ మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో పోలీసులు ఛేదించడం జరిగింది. వాళ్ళను చంద్రబాబు నాయుడు గారు కూడా అభినందించడం జరిగింది. ఓ 2 రోజుల క్రితము జగదాంబ సెంటర్లో ఒక మహిళ విజయదుర్గ అనేటువంటి మహిళ మీద దాడి చేసి దుర్భాషలాడినట్లు ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాన్ని పోలీసులు విచారించి ఏం జరిగింది అంటే విజయదుర్గ అనేటువంటి ఒక ఆమె నడుచుకొని వెళ్తూ ఉంటే మతి స్థిమితం లేనటువంటి ఒక వ్యక్తి దుర్భాషలాడి ఆమె మీద దాడి చేయబోయాడు. సో దానికి సంబంధించి ఆమె పోలీసులను ఆశ్రయించడము, అతన్ని పట్టుకోవడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, ఆమె అతన్ని మతి స్థిమితం లేదు కదా వదిలేయండి అని చెప్పడము జరిగింది. కథ సుఖాంతమైంది. కానీ అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సీన్లోకి ఎంటర్ అయ్యి సో మహిళలకు వైజాగ్లో రక్షణ లేదు అంటే, ఎందుకంటే వీళ్ళ బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతూ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఈ భద్రతా వైఫల్యం ఉంది, పోలీసులు విఫలమవుతా ఉన్నారు అని చెప్పి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా వీళ్ళు ఏదో ఒక నెరేటివ్ సెట్ చేయాలి. అదేవిధంగా వైజాగ్కు పెట్టుబడులు ఎక్కువగా వస్తూ ఉంది కాబట్టి ఆ పెట్టుబడులు రానియకుండా వైజాగ్ అనేది అదొక పెద్ద సోమాలియా లాగా చిత్రీకరించాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో వాళ్ళైతే కనుక ఆ మహిళ దగ్గర ఒక వీడియో అయితే పెట్టించడం జరిగింది. ఆ వీడియో ఆమె పెట్టడము, దాన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించి ₹5 పేటిఎం బ్యాచ్ దాన్ని వైరల్ చేయడం కూడా జరిగింది. అది ఆ కథ సుఖాంతం అయిపోయిన తర్వాత ఆమె దగ్గర వీడియో చేసి వైరల్ చేస్తే ఆమె పోలీస్ స్టేషన్కి అటెండ్ అవ్వడము, కౌన్సిలింగ్ ఇవ్వడము లాంటి వీడియోలు కూడా మళ్ళీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ దుర్బుద్ధి అయితే బయటపడింది. ఇక్కడ చూడండి, విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే సహించం. విశాఖ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలి. ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రాకూడదు, పెట్టుబడులు రాకూడదు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాకూడదు. ఇవన్నీ వస్తే 2029లో మనం గెలవం కాబట్టి సో ఇవన్నీ రాకుండా అడ్డుకుంటే మనము 2029లో గెలవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం ఇది. అది వైజాగ్ అయినా, అమరావతి అయినా, తిరుమల తిరుపతి దేవస్థానం అయినా, లేకపోతే తిరుపతి అయినా, లేకపోతే కడప అయినా, కర్నూలు అయినా, ఎక్కడైనా వీళ్ళు ఆడుతున్నటువంటి జగన్నాటకం. ఇది జగన్నాటకంలో రోజుకొక డ్రామా, రోజుకొక వేషం, పూటకొక మాట, ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ప్రతిసారి చేయడము, దొరికిపోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అది ఎందుకంటే పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మద్యం బాటలను ఏ విధంగా పట్టుకున్నారు, అదేవిధంగా సింహాచలం గుడికి సంబంధించినటువంటి ప్రసాదానికి సంబంధించింది ఎలా పట్టుకున్నారు, 24 గంటల్లో ఛేదించారు. అదేవిధంగా ఇక్కడ కూడా అట్లే దొరికిపోయారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే సహించం. పోలీసుల పనితీరును ప్రశంసించిన సీఎం చంద్రబాబు, పోలీసుల అదుపులో మహిళపై దాడి కేసు నిందితుడు మానసిక స్థితి సరిగ్గా లేదని ప్రాథమికంగా నిర్ధారణ, స్పష్టమైన ఆధారాలు లేకున్నా కేసు ఛేదించిన పోలీసులు. కనీస ఆధారాలు, స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా లేకపోయినప్పటికీ కూడా పోలీసులు ఛేదించినటువంటి కేసుని అక్కడేదో వైజాగ్లో ఏదో జరిగిపోతా ఉందని చెప్పి సోషల్ మీడియాలో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైరల్ చేశారంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే విశాఖ బ్రాండ్ ఇమేజ్ని తగ్గించాలి. విశాఖ తగ్గించడం కాదు, పోగొట్టాలి. ఇన్వెస్టర్లు ఎవరు రాకూడదు. ఇప్పుడు గూగుల్ లాంటి సంస్థలే వచ్చాయి, సిటిఎస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు. ఇప్పుడు ఎక్కడైనా విదేశీ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే మొదట గుర్తొస్తున్నటువంటి పేరు ఆంధ్రప్రదేశ్, అందులోనూ వైజాగ్ మొదటి స్థానంలో ఉంది. సో దాని బ్రాండ్ ఏదైతే కష్టపడి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, నిరంతరం కష్టపడి కాలుకు బలపం కట్టుకొని తిరిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టినటువంటి ఆ బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని రీబిల్డ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో దాని మీద నీళ్లు చల్లేటువంటి ప్రయత్నం ఇది. విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి నిందితుడిని అదుపులో తీసుకున్న విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. 2 రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను జగదాంబ సెంటర్లో ఒక వ్యక్తి దాడి చేసి దుర్భాషలాడినట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు ఆ ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలింది. సంఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, నిందితుడిని గుర్తించి వివరాలు తెలియకపోయినా కేసును ఛేదించడంతో బాధిత మహిళ సంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం
అందిన వెంటనే పోలీసులు స్పందించారని తెలిపారు. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత కూడా ఆ వీడియోని వైరల్ చేసుకుంటా సునకానందాన్ని పొందుతూ ఉన్నారంటే ఇంకేం మాట్లాడాలా? సదరు మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని నిర్ధారించుకున్నారు. అతన్ని మానసిక ఆసుపత్రిలో చేర్పించాలని కోరారు. అలాగే నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని బాధితురాలు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మహిళల పైన దాడులు జరిగిపోతా ఉంది, మహిళలకు రక్షణ లేదని చెప్పిన ఆమె యాంకర్ శ్యామలా కావచ్చు, మన మాజీ మంత్రి రోజా గారు కావచ్చు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలు పెడతా ఉంటారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ విషయాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నాలు చేశారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇక చూడండి, విశాఖ శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరును ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రజల భద్రతకు కట్టుబడి పనిచేస్తుందన్నారు. మహిళలకు రక్షణ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, భవిష్యత్తులోనూ ఎటువంటి ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సో మహిళలు భయపడద్దండి, ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఈ కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా ఉంటారు. మొన్నటికి మొన్న రౌడీ షీటర్లను నెల్లూరులో కావచ్చు, గుంటూరులో కావచ్చు వాళ్ళను ఊరేగించి మరి వీళ్ళే రౌడీ షీటర్లు అని చెప్పి వాళ్లకు వెన్నులో వణుకు పుట్టించారు ఈ పోలీసులు. అదే కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పన్నాగాలను మొత్తం 24 గంటల్లో ఎప్పటికప్పుడు ఛేదించి వాళ్ళ నిజ స్వరూపాన్ని ప్రజలకు కూడా తెలియజేస్తున్నారు. సో ఇటువంటి ఆ కేసు సమసిపోయిన తర్వాత ఇప్పుడు వైరల్ చేస్తున్నారు, జనాలు కూడా చూస్తూ ఉన్నారు. వైజాగ్లో ఏ విధంగా శాంతి భద్రతలు ఉంది, వైజాగ్లో ఏ విధంగా రక్షణ వ్యవస్థ ఉంది, వైజాగ్లో ఏ విధంగా ఆ బ్రాండ్ బిల్డ్ అయి ఉందని తెలుసు కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి పోటీలు పడుతున్నాయి. మీరు ఎంత ప్రయత్నించినా విశాఖ బ్రాండ్ను దెబ్బతీయలేరు. మీరు ఎంత ప్రయత్నించినా శాంతి భద్రతల విషయంలో మీరు పోలీసులను తప్పు పట్టలేరు. ఎందుకంటే వాళ్ళు నిరంతరం వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి. ఇక్కడ చూడండి, స్పష్టమైనటువంటి ఆధారాలు లేకపోయినప్పుడు కూడా కేసును ఛేదించగలిగారు. సో ఈ విగ్రహాల ధ్వంసం కేసు తీసుకోండి, ఆ మందు బాటిల్ ఇది కావచ్చు, సింహాచలంది కావచ్చు, సో ఏ కేసు అయినా ఇట్టే పరిష్కరిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తూ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ బాగుంది. ఇంతకు ముందు గవర్నమెంట్తో పోలిస్తే ఇప్పుడు బాగుంది కాబట్టి మీరేమి ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన ఏమీ జరగదు ఇక్కడ. సో ముఖ్యంగా విశాఖ బ్రాండ్ ఇమేజ్ను మీరైతే కనుక దెబ్బతీయలేరు. ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలంతా ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ పెట్టడానికి ముందుకు వచ్చాయి, ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.